హాయ్ అండి. భక్ష్యాలంటే ఎక్కువగా గుర్తొచ్చేది మనం శనగపప్పుతో తయారు చేసుకునే భక్ష్యాలే కదండి. అలా కాకుండా షుగర్ ఉన్న వాళ్ళు కానీ పప్పు పడని వాళ్ళు కానీ తినడానికి చాలా సింపుల్గా కారం భక్ష్యాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాము. తీపి తినలేని వాళ్ళకి పప్పు పడని వాళ్ళకి ఈ భక్ష్యాలు చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉండే ఈ భక్ష్యాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1.5 కప్పు మైదాపిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. వేసేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఒకసారి మంచిగా పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. రవ్వ, ఉప్పు, పిండి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండినంతా కూడా సాఫ్ట్ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి అనేది కొంచెం స్టిక్కీగా ఉండాలండి. మనం అందులో బొంబాయి రవ్వ వేసాం కదా, కొంచెం సేపు నానిందంటే టైట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాని మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 గంటల పాటు బాగా పిండిని నానబెట్టుకోవాలి. మనం ఎంతసేపు నానబెట్టుకుంటే మనకి భక్ష్యాలు అనేటివి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టుకొని ఒక 2-3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణం కోసం 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఇప్పుడు దానికి ప్రిపరేషన్ కోసం ఒక కడాయి పెట్టుకొని 3 కప్పుల వాటర్ వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ కారం వేసి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసేసి వాటర్ మరిగేటప్పుడు ఇప్పుడు బొంబాయి రవ్వని వేసేసి బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని పూర్తిగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మీకు చూపించే కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే రవ్వని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న పిండిని ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ దాంట్లో రవ్వని పెట్టేసి మనం భక్ష్యాలకు ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అలాగా పిండినంతా కూడా అన్ని వైపులా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని పూర్తి రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసేసి మళ్ళీ దాని మీదకి కవర్ని ఫోల్డ్ చేసి భక్ష్యాల్లాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా రెడీ చేసుకున్న వాటిని మనం ఆల్రెడీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసి పెట్టుకొని వేడి కాగానే ఇప్పుడు భక్ష్యాలని దాని మీద వేసేసి 2 వైపులా కూడా ఆయిల్ వేసేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, కారం భక్ష్యాలు సింపుల్గా రెడీ అయిపోయాయి. 2 డేస్ వరకు కూడా మనకి ఇవి నిలువ ఉంటాయి, ఖరాబ్ అవ్వవు అనమాట. ఇప్పుడు ఇలానే మళ్ళీ మిగతా పిండిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఎలా పొంగుతున్నాయో? చాలా బాగుంటాయండి, సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.